హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఇగోండి, ఇప్పుడు నేను చెప్పాను కదా నిన్న, అంటే మేము క్యాంప్ వెళ్తానండి నేను నైట్ 7 o'clock అని చెప్పాను కదండి. 7 o'clock అయిపోయింది, బయలుదేరి వెళ్తున్నాను. ఇంటి నుంచి బయలుదేరిపోయాను, స్టేషన్కి వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 minutes అండి మా ఇంటి నుంచి స్టేషన్కి, దగ్గరే. అందుకే వెళ్తున్నాము ఇప్పుడు. మా అమ్మాయికి మిస్ చేస్తున్నానని చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి అని. పిల్లలు విడిచిపెట్టి వెళ్తున్నాను కదండి, అందుకే వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. చాలా అర్జెంట్ పని అండి, అందుకే వెళ్ళాల్సి వస్తుంది. బయలుదేరాను. ఇంకా స్టేషన్ దగ్గరికి వచ్చేసామండి. ఇదిగోండి, స్టేషన్ దగ్గరికి వచ్చి మా వారు డైరెక్ట్ బండి లోపలికి తీసుకెళ్ళిపోయారండి. నాకు నడిపించకుండా తీసుకెళ్ళారు లోపల వరకన్నా. లోపల దిగిపోయాం. మా అబ్బాయి ఏమో ముందు వాడికి దింపారు, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడ చింతపండు బాగుంటుందని చింతపండు తీసుకెళ్తున్నానండి మా అమ్మ వాళ్ళ కోసము. ఇంకా మా అమ్మ వాళ్ళకి, మా చెల్లి వాళ్ళ కోసం చింతపండు అది కొన్నాం కదా. మా అబ్బాయికి ముందు మా వారు డ్రాప్ చేశారు స్టేషన్కి. వాడేమో ఆ చింతపండు అవి పట్టించుకొని అక్కడ ఉన్నాడు. మేము వెళ్ళాము. ఇగోండి మా ఊరు స్టేషన్. ఇంకా ట్రైన్ వచ్చేస్తుందంటే 4వ నెంబర్ ప్లాట్ఫామ్ అంటే అక్కడికి వెళ్తున్నామండి. చూడండి ఎలా వెళ్తుంటే నేను వచ్చేస్తానా, వద్దులే మళ్ళీ నాకు బట్టలు ఉన్నాయి, బట్టలు తీసుకోవాలి అవేవో అంటుంది మా అమ్మాయి. దాన్ని చెప్తున్నా, ఇలా ఉండు అలా ఉండు, అల్లరి చేయకు, అన్నీతో కొట్టు దెబ్బలాడుకోకండి, డాడీ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి డ్యూటీ నుంచి వచ్చే వరకు అంటున్నాను. ప్లాట్ఫామ్ ఎక్కేమో లేదండి, ఎంత రష్గా ఉందంటే ఫుల్ జనాలండి. సమ్మర్ కదండి, అందరూ తిరుగుతూనే ఉంటారు ఇటు అటు, కాబట్టి ఫుల్ రష్గా ఉంది. నేను సడన్గా ప్రయాణం కాబట్టి మా అమ్మ వారు అప్పటికప్పుడు చెప్పారు, నాకు రిజర్వేషన్ దొరకలేదండి, ఎందులో ట్రై చేసినా దొరకలేదు. అందుకని నేను జనరల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు జనరల్లో ఎలా ఉంటుందా, బీడుగా ఉంటుందా ఏంటని చాలా టెన్షన్ పడ్డానండి. ఇంకా ట్రైన్ వస్తుంది, ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చారు ఒక 10 minutes. ఇగోండి, ఇదంతా ఇంకా స్టేషన్ డెవలప్ చేస్తున్నారు, అంటే పైన బ్రిడ్జి పైకి ఇంకా కడతారనమాట. ఇంకా డెవలప్ అవుతుంది బాగా. నేను వచ్చినప్పటి నుంచి ఈ 4 yearsలో బాగా డెవలప్ అయిందండి ఊరు. ఫస్ట్లో వేరేలా ఉండేది, ఏంటి ఇది అన్నట్టు, కానీ ఇప్పుడు బాగుంది. దానికన్నా మేము వచ్చిన 4 years నుంచి బాగా డెవలప్ అయింది, బాగుంది. ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు బాగుందండి. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి వేయట్లేదు. ఇగోండి మా ట్రైన్ వచ్చేసింది. నేను ట్రైన్ ఎక్కబోయే ట్రైన్ ఇదేనండి మా ఊరికి. ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళాలి. మాది ఏ ఊరు మీరు కామెంట్స్లో అడిగితే నేను చెప్తానండి. నేను ఏ ఊర్లో ఉంటున్నానో కూడా మీరు కామెంట్స్లో అడిగితేనే చెప్తాను, ఎందుకంటే ఎంతమంది చూస్తున్నారు, ఎవరెవరు కామెంట్స్ పెడతారు అని నేను తెలుసుకుంటాను కదండి. దానికోసమే అలా అన్నానండి. మా ఊరు కూడా ఒకరోజు చెప్తాను ఏ ఊరు అనేది. ఇప్పుడు స్టేషన్ వచ్చింది, రిజర్వేషన్ లేదు కదా, జనరల్లో చూస్తున్నాను. మా వారు ఫస్ట్ వెళ్ళారు సీట్ కోసం. ఇంకా మా అబ్బాయి, నేను మా అమ్మాయి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మా అబ్బాయి కూడా వచ్చాడు. వాడు ఇంకొక మూట ఉండిపోయింది చింతపండుది, అది పట్టుకున్నాడు, వాడే వచ్చి తీసుకెళ్తున్నాడు. ఇవ్వండి, ఇదేనండి నా భోగి. ఇక్కడ మా వారు వెళ్ళి సీట్ అడ్డారంట. లోపలికి వెళ్తున్నాము. ఖాళీగా ఉన్నదో లేదో అనుకున్నాను, ఖాళీగా ఉందండి, పర్లేదు. నాకైతే బాగా సీట్ దొరికిందండి ఫ్రీగానే. తర్వాత ఇంకా స్టేషన్లో వచ్చేసరికి ఫుల్ అయిపోద్ది అనుకున్నాను. అయిపోయింది కానీ పర్లేదు, అంత ఫుల్ అయితే అవ్వలేదు, బాగానే ఉంది. కూర్చొని పడుకోవడం అన్నీ అయిందండి, అలా అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా వాళ్ళకి వెళ్ళండి, దిగండి, ఇంకా ట్రైన్ కదిలిపోగలదంటే పర్లేదు, ఇంజన్ మారుస్తారు, ఇంకా 10 minutes ఉంటుందిలే, పర్లేదు అని అన్నారు. అందుకే కూర్చున్నారు లోపల. ఎక్కడ పడుకోవాలి, ఇటు సైడ్ పడుకోవాలి, అటు సైడ్ పడుకోవాలి చెప్తున్నారు. ఇటు సైడ్ అయితే గాలి వస్తుంది అది ఇదని. ఇంకా పిల్లలు ఇంకా కూర్చొని జస్ట్ అలా సెల్ఫీలా తీసి వెళ్ళండిరా అంటే మా అమ్మాయి అయితే ఉంచట్లేదు. పదండి, ట్రైన్ కదిలిపోద్ది అని గొడవ చేస్తుంది. ఏమవ్వదు అని నేను చెప్తున్నా వినట్లేదండి. ఇవ్వండి, వాళ్ళు బాగా చెప్తున్నారు, బయట నుంచి కనిపించట్లే క్లియర్గా. ట్రైన్ సిగ్నల్ ఇచ్చారు, అందుకనే బాగా చెప్పేస్తున్నారు. నేను బయట నుంచి చేయవే డాడీకి అని చెప్పాను, తను బయట నుంచి చేస్తుంది. నాకు అస్సలు ఏడవట్లేదండి, ఎందుకంటే ఒక 2-3 times ఇలా వెళ్ళాను నేను, అందుకే తనకి కూడా అలవాటు అయిపోయింది. పడుకున్నానండి, ఇంకా కూర్చొని పడుకొని ఇలా దొరుకుతున్నాను సీట్లో, ఖాళీ ఉంది కదా అని.
గుడ్ నైట్ చెప్పేస్తున్నాను. లేదండి ఇంకా స్టేషన్ వచ్చేస్తే ఇంకా దిగాలనేసి ఇవ్వండి మా ఊరు వచ్చేసింది. నేను దిగేటప్పటికి 5 అయిపోయిందండి. ఈరోజు ఎప్పుడు 3 o'clock రావాల్సిన ట్రైన్ 5 o'clock అయిపోయింది. అందుకే మా చెల్లి మా మరిది గారు వస్తానన్నారు, వెయిట్ చేస్తున్నాను. వాళ్ళిద్దరు వచ్చారు. ఇవ్వండి వాళ్ళు కూలీతో మాట్లాడబోతున్నారు. టీఎం అని అతనికి అడిగారు, మాకు కూలీ కావాలి అని మాట్లాడేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. పడుకున్నాను కాసేపు. మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళి ఇదిగోండి మా అమ్మగారు పిల్లల కోసం మళ్ళీ నైట్కి మళ్ళీ బయలుదేరిపోతాను. ఒక్క రోజుకే పనికి వచ్చానండి, ఒక పని అయిపోతే వెళ్ళిపోదామని. ఇంకా మా అమ్మగారు ఏమో పిల్లల కోసం స్నాక్స్ ఏవేవో తీసుకున్నారు. మా చెల్లి మా అమ్మ వాళ్ళు తీసుకుంటే ఇంకా అవి పెడుతున్నాను. అవన్నీ మా చెల్లి వాళ్ళ అత్తగారు కూడా కొన్ని పంపించారండి ఐటమ్స్, అవి కూడా పెట్టాను. తర్వాత మ్యాంగోస్, ఇంకా మా అమ్మ ఇవ్వండి స్నాక్స్ పెట్టుకుని నిల్చుంది. మ్యాంగోస్ కూడా తీసుకున్నాను. మాకు పంట పప్పు దొరుకుతుంది కదండి, మినపగుళ్ళు. ఆ మినపగుళ్ళు, పల్లీలు ఇవన్నీ కూడా కట్టింది. అంటే ఇక్కడే ఉంటాయండి నావి కూడా. కొంచెం తీసుకొని వెళ్తుంటాను, ఒకసారి తీసుకెళ్ళాను అక్కడ. అందుకని ఇక్కడ నుంచి కొంచెం తీసుకెళ్తాను. మా అమ్మ పండు కోసి ఇచ్చిందండి, తినమని చెప్పింది. ఇగోండి నాకు పనులన్నీ అయిపోయాయండి. మార్నింగ్ నా వేటెడ్ పని మీద వచ్చి నా పనులన్నీ అయిపోయి మా ఇంటి నుంచి నైట్ బయలుదేరుతున్నానండి. ఇక్కడ 12 o'clock ట్రైను. నేను 11:30కి ఇలా వెళ్ళిపోయానండి. దేవుడు దండం పెట్టుకున్నాను. ఇవ్వండి మా శివుడు. ఇంకా మా నాన్నగారు కూడా రీసెంట్గా చనిపోయారు కదండి, అతనికి కూడా దండం పెట్టుకొని అమ్మ బ్యాగ్ పట్టుకుంది. బయట ఇంకెవరు లేరు. వదినాలు సమ్మర్ కదండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా అమ్మ ఒక్కరితే ఉంటుంది, అన్నయ్య ఉంటారు. అన్నయ్య షాప్ని చూసిన లేట్ అవుతుంది. ఇవ్వండి ఒక అబ్బాయి వచ్చాడు, మా మరిది ఒక అబ్బాయికి పంపించాడు. తను కూడా తమ్ముడు. ఇంకా తనతో పాటు నేను వెళ్తున్నానండి. ఇప్పుడు కరెంట్ లేదు, వర్షం పడిందండి, చాలా పెద్ద వర్షం పడింది ఇక్కడ కూడా. అందరూ అంటున్నారు ఇక్కడికి వచ్చాక మీ ఊరు చల్లదని ఇక్కడ తీసుకొచ్చావా అంటున్నారు. ఎక్కడైనా చల్లగా ఉంటే హ్యాపీయే కదండి, వాళ్ళకి కూడా పోనీళ్ళ సంతోషం. అది హ్యాపీ అనిపించింది నేను రాగానే వర్షం పడిందంటే. ఇంకా బయలుదేరాం, మా అమ్మకి బాయ్ చెప్పేశాను. ఇంకా నేను బయలుదేరానండి. 2 లగేజ్లు కదా, అందుకనే అబ్బాయిని పిలిచాను. ఇంకా వచ్చాడు, వెంటనే మాకు డ్రాప్ చేసి లోపల వరకు వచ్చాడండి. లోపల వరకు వచ్చి నాకు లగేజ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోమన్నాను నేనే. ట్రైన్ వచ్చాక నేను ఎక్కిపోతానులే, 12 వరకు ఇక్కడ ఏం చేస్తావు, వెళ్ళిపో, నిద్ర వేస్ట్ కదా అని పంపించేశాను. మార్నింగ్ వాళ్ళు పనులు ఉంటాయి కదండి, అందుకే తను పంపించేశానండి. ఇంకోటి మా ఊరు స్టేషన్ దగ్గరికి వస్తున్నానండి. ఇక్కడ మేము స్టేషన్ దగ్గరలోనే బాబా టెంపుల్, శివాలయం, లక్ష్మీదేవిది, ఇంకా వెంకటేశ్వర స్వామిది, రాములవారి గుడి, అన్ని గుళ్ళు ఇక్కడ ఉంటాయండి. మొత్తం అన్ని గుళ్ళు చాలా బాగుంటుంది ఇక్కడ. చూస్తే అన్ని దేవుళ్ళు ఒక్క దగ్గరే ఉన్నట్టు మొత్తం ఎంత బాగుంటుంది అంటే, ఒక్కసారి మా గుడి కూడా ఎప్పుడైనా చూపిస్తానండి. ఆ ఏరియా మొత్తమును స్టేషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు చిన్న చినుకులు పడుతున్నాయండి, చిన్నవే కాబట్టి తొందరగా వెళ్ళిపోయాను. మళ్ళీ పెద్ద వర్షం పడిపోతే మళ్ళీ వెళ్ళడానికి అవ్వదు కదా అని ఇంకా నేను అందుకే తొందరగా వెళ్ళిపోయానండి స్టేషన్కి వెళ్ళిపోయి కూర్చున్నాను. ట్రైన్ వచ్చిన మాత్రం 12 అయిపోయింది. ఇవ్వండి ఇదే బాబా గుడి చెప్పాను కదండి, బాబా గుడి అండి. ఇదంతా బాబా గుడి, శివాలయం, అన్ని గుళ్ళు కలిసి ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవడం. స్టేషన్కి వచ్చేసానండి. ఇంక స్టేషన్ లోపలికి వచ్చేసాను. ఆ అబ్బాయి నాకు డ్రాప్ చేశాడు. థ్యాంక్ యూ బాలా, మర్చిపోలేను. నాకు ఈ టైంలో వర్షం పడుతున్నప్పుడు కూడా వచ్చి డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాలా. ఇంకా దిగిపోయాను. తను బైక్ సైడ్కి పెట్టి వస్తాను వదినా అని చెప్పాడు, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఇంకా తను వచ్చాక మేమిద్దరం కలిసి లిఫ్ట్లో వెళ్ళిపోయామండి. లిఫ్ట్ ఉంది మాకు ఇక్కడ, కొత్తగా ఈ మధ్యనే కట్టారండి. ఇంకా లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతామని లోపలికి వెళ్ళిపోయాను నేను. తనకి లగేజ్ పెట్టి వెళ్ళిపోంటే లేదు వదిన ఉంటానంటున్నాడు. తను కూడా హాయ్ చెప్తున్నాడు. ఉంటానులే వదిన అంటే వద్దు వెళ్ళిపో, నీకు ప్రాబ్లం కదా, నాకేం పర్లేదు, నేను ట్రైన్ ఎక్కిపోతాను అని చెప్పాను. ఇటు నుంచి కూడా నాకు రిజర్వేషన్ దొరకలేదండి, జనరల్లోనే వెళ్తున్నాను. అటు నుంచి వచ్చేలాగా ఉంటుందేమో అనుకున్నానండి. చాలా అంటే ఎంత భీడుగా ఉందంటే లోపల అసలు రష్గా ఉందండి. నాకు అస్సలు ఖాళీ లేదు, కాలు పడ్డానికి కూడా ఖాళీ లేదు. ఇవన్నీ లిఫ్ట్లో దిగుతున్నాము, మేమే ఉన్నామని అలా లిఫ్ట్ వీడియో చేశానండి. ఇంకా లోపల వెంట ఇక్కడ కూర్చోబెట్టి, వర్షం ఎక్కడ పడట్లేదు అక్కడ కూర్చోబెట్టాడు నన్ను. ఇక్కడ ఉండదు నా జాగ్రత్త అని చెప్పేసి తను బాగా చెప్పేసి వెళ్ళిపోయాడండి. తను వెళ్ళిపోతే నేను అలా కూర్చున్నాను.
కూర్చొని 1 వరకు 12 వరకు కూర్చున్నాను. నేను ఇంకా లేను కదా, ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరూ పార్క్లో చిన్న హడావుడిలా చేశారు, వీడియో చేసుకున్నారు. అలా ఏదో వాక్ లాగా బాయ్ హాయ్ చెప్పుకొని నేను లేనని, నేను లేకపోయినా చేయగలం చూడు అన్నట్టు ప్రూఫ్ చేశారో ఏంటో తెలీదు, చేశారు బాగానే. కూర్చొని హాయిలు బాయిలు చెప్పేసి ఇంకా ఇవి సిగ్గైపోయి వెళ్ళిపోతున్నారు. తర్వాత నేను వచ్చేసాను కదా, ఆ రోజు అందరూ ఎల్లో డ్రెస్సులు వేసుకోవాలి, ఎల్లో టాప్స్ వేసుకొని రండి, చిన్న ఫోటోషూట్ ఉంది. మా ఫ్రెండ్ చెప్పాను కదండి, తను వెళ్ళిపోతారండి విశాఖపట్నం. అందుకనే ఆవిడేమో అందరూ ఎల్లో కలర్ వేసుకోండి అంటే ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు ఎల్లో వేసుకొని వచ్చేసామండి. ఇంకా మా ఫ్రెండ్స్ పిల్లలు అందరం ఈ కాలనీలో మేము వాక్ చేస్తూ పార్క్కి వెళ్తున్నామండి. పార్క్లో కూడా వీడియో చేశాను. ఇంకో వీడియో కూడా మిస్ అయిపోయిందండి. మళ్ళీ నేను స్టేషన్ నుంచి మా ఊరు వచ్చినప్పుడు అది నేను కూడా చేయలేకపోయానండి వీడియో, ఎందుకంటే నిద్ర లేదు నాకు, మర్చిపోయాను కూడా చేయడము. ఇంక ఇవ్వండి ఇది వచ్చి ఇలా వీడియో చేసుకొని జస్ట్ ఇక్కడ మా అంటే ఇన్స్టిట్యూట్ అండి ఇది, అక్కడ ఏదో మ్యారేజ్ అవుతుందేమో, రేపు ఫంక్షన్ ఏమో ఉంది, అక్కడ డెకరేషన్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి కూడా వీడియో చేసుకున్నాము. దీనికి సాంగ్ పెడతాను అండ్ ఇంకా సాంగ్ పాడింది. ఇంకా ఇదే అండి ఈరోజు ఇలా వీడియో చేశాను. జస్ట్ నేను లేకపోయినా నా ఫ్రెండ్స్ కూడా వీడియో చేసి నన్ను పంపించారు. ఓకే ఫ్రెండ్స్, నా కోసం వీడియో పంపించినందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.